నమస్తే సార్. నమస్కారం అమ్మా. నాకు ఇద్దరు పిల్లలు పడగొట్టడానికి వచ్చిన సార్. మాకు భర్త చనిపోయిండు అమ్మా. వీళ్ళు చదువుకునటానికి మాకు ఇబ్బంది ఉన్నది సార్. కూలి పనులు చేసుకునే వాళ్ళం. నా పిల్లలను ఎట్లయినా మీ స్కూల్లో చేర్పించుకోండి సార్. తప్పకుండా చేయించుకోండి సార్. దయచేసి నా పిల్లలకు చదువు చెప్పాలి సార్. చెప్తాం, మంచిగానే చెప్తామమ్మా. ఓకే, తీసుకురా ఇద్దరు అక్కడ. ఓకేనా? ఇద్దరు రండి, స్కూల్లోకి రండి సార్. పదండి అమ్మా. లక్ష్మి, మంచిగున్నావా? నువ్వు మంచిగున్నావా? నేను మంచిగున్నానే. ఇవో పిల్లల స్కూల్కి పంపించిన, టిఫిన్ తినిపించొస్తాను. అవునా? ఇక అన్న వేనస్ ఉంది, కష్టాలు బాధలు అన్ని బాగా బాధలు ఉన్నాయి. పిల్లలకు ఫీజులు వెళ్ళక గవర్నమెంట్ స్కూల్లో వేసిన. ఇక ఏం చేద్దాం, ఇట్లా కర్మకి ఇట్లున్నది. చెప్పవా? ఏం చేయాలి, ఏం చెప్పాలి? మీరు ఎక్కడో నేను ఎక్కడో. కష్టం వస్తే అన్నయ్య చనిపోయింది అనే విషయం కూడా నాకు తెలియదు. నేను ఫోన్ చేస్తే కలవలే. మా బాధలో మేమున్నాం. నేను ఆఫీస్కి వెళ్ళి రావడం నువ్వు రాకపోతే నేను తెలిస్తే రానా? ఇప్పుడు స్నేహితురాలు, చిన్నప్పటి స్నేహితురాలు నువ్వు తెలిస్తే రానా? మస్తు బాధ కష్టం వచ్చిందని నాకు వచ్చినట్టు కాదా? ఒక్క మాట నాకు చెప్తే నేను తీసుకోనని కష్టాలని. స్నేహితులు అంటే ఒకరినొకరు అర్థం చేసుకొని ఒక కష్టాల్లో ఒకరు తోడుగా ఉండడం స్నేహం అంటే. అంత ఎట్లా అయినా బాధలు కష్టాలు. మరి పిల్లలు ఎట్లా? నేను ఇంట్లో ఏదో ఒకటి పని చేస్తాను. కిరాణా షాప్ పెట్టుకున్నా. ఇక గదే ఎట్లనో ఇళ్ళ తీసుకుంటా పిల్లలను కాదుకుంటా ఉంటాను. బయట పోదామంటే అన్ని రోగాలు వచ్చినాయి, బాధలు. అన్న చనిపోయినది బాగుంటలేము. ఈ బతుకుడు కష్టం అవుతుంది. ఇంత ఏదో దుకాణం పెట్టుకొని బతుకుతున్నా. అట్లా ఉన్నది పరిస్థితి. పెద్దోడు ఎక్కడన్నా వెళ్ళి పెద్దోడు రాలే. చిన్న పిల్లలు ఇద్దరే, వాళ్ళే స్కూల్కి పోతాండ్రు. ఏమున్నదో లేదో బతుకుతున్నాం అట్లా. అది మా బతుకు. ఏం చెప్పాలి? మీకు చెప్పి ఫ్రెండ్స్కి చెప్పి బాగా పెట్టాలి. లక్ష్మి, ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయి. బాయ్. ఓకే. తమ్ముడు మనకి నాన్న లేడు కదా, బట్టలు కొనుక్కునే తనకు నాన్న లేడు కదా, వెళ్ళప్పుడు బాధపడకన్నా. లేదురా, బాధ అనిపిస్తుంది తమ్ముడు. చెప్పి రాము రవి రవి ఎందుకు బాధపడతానవురా? అరే, మీకంటే అమ్మ నాన్న ఉన్నారు, మాకు లేరు కదరా. మీకు అమ్మ నాన్న కొనిస్తారు కదా బట్టలు, మాకు మేమందరం కలిసి నీకు బట్టలు కొనిస్తాం. బాధపడకండిరా, లేండిరా, పోదాం. అరే, దసరాకి ఫుల్ ఎంజాయ్ చేద్దాం. మావాడు స్కూల్కి వస్తలేడు సార్. బట్టలు కావాలని బస్సు ఏడుతాడు, మారాన్ చేస్తాడు. స్కూల్కి వస్తలేడు సార్. బట్టలకు ఎక్కడికి పోవాలి? ఏడికి పోయి తేవాలి సార్. మాదేమో లేనోళ్ళు. రాము, ఏంటి ఎందుకు అలా ఆలోచిస్తున్నావు? దసరా కొనుక్కుంటారా? కొనిస్తుంది రా. ఇవాళ కాకపోతే రేపైనా కొనిస్తుంది బట్టలు. మమ్మీ కొనియదా? అమ్మ తెలియదా? నువ్వు స్కూల్కి రా, మంచిగా స్కూల్కి వచ్చి పొద్దుగల స్కూల్కి రా. రేపు పొద్దుగల వస్తే మంచిగా ఆడుకోవాలి, పిల్లలతో ఆడుకోవాలి, చదువుకోవాలి, మంచిగా అది కావాలి. కానీ బట్టల కోసం స్కూల్కి రావాలంటే కరెక్ట్ కాదు కదా. అమ్మ కొనిస్తుంది, నువ్వు స్కూల్కి రా, తప్పకుండా రా. చెప్తా, నేను అమ్మ చెప్తా. ఓకేనా? సరే అమ్మా. పిల్లలు ఎట్లా ఆగం చేస్తారు కానీ వాళ్ళకి కొంచెం అర్థమయ్యేటట్టు నచ్చ చెప్పాలమ్మా. పొద్దున పిల్లలు పంపి స్కూల్కి పంపించాలి, జాగ్రత్తగా తీసుకెళ్ళండి. సరే అమ్మా, వెళ్ళరండి. రాధా స్కూల్ కాడికి వచ్చిన. ఎందుకని? వీడు బాగా ఏడుతాడు, మారం చేస్తాడు, బట్టలు కావన్నాను మస్తు గోస ఉచ్చుకుంటాడు. సార్కు చెప్తానని వచ్చిన. సార్ చెప్పినా ఇంటలేడు, మొత్తం అంగడి చేస్తాడు. వీనికంటే పెద్దోడు ఇంటాడు కానీ వీడు ఇంటలేడు. మరి ఏం చేయాలి? మస్తు గోస ఉచ్చుకుంటాడు. అమ్మని ఎందుకు అట్లా ఇబ్బంది పెడతాను? సరే, నేను హెల్ప్ చేస్తాను. వాడికి బట్టలు కొని నేను డబ్బులు ఇస్తాను. లక్ష్మి, ఈ డబ్బులు తీసుకొని చిన్నోడికి బట్టలు తీసుకుంటా. కానీ మళ్ళీ నేను ఎక్కడ తెచ్చి కట్టాలి? నేను ఎట్లా? అదేంటి లక్ష్మి అలా అంటావు? మన చిన్ననాటి స్నేహితులము ఆ మాత్రం ఒకరికొకరు సహాయం చేసుకోమా? నాకు అవసరం పడ్డప్పుడు నువ్వు చేయవా సహాయము? చేసుకుందా?
చేసుకుందాం కానీ అట్లా బాధపడకు లక్ష్మి, నేనున్నా. ఓకే ఓకే, అమ్మ బట్టలు కొనిస్తుంది, ఏడవకు, మారం చేయకు. మంచిగా మంచిగా స్కూల్కి వెళ్తావా స్కూల్కి? గుడ్ బై. సెకండ్ ఇచ్చుకో. అమ్మని ఇబ్బంది పెట్టకు, బాధ పెట్టకు, చెప్పినట్టు విను. అమ్మ నీకు బట్టలు తీసుకుంటుంది. ఓకేనా? సరే లక్ష్మి, నేను వెళ్ళొస్తా, నాకు ఆఫీస్ నుంచి చాలా లేట్ అయింది. వెళ్ళొస్తా లక్ష్మి, బాయ్. అరే రవి, ఉన్నవారా? అరే రాము, అరే పూలు తీసుకురావడానికి వచ్చినాం రా. మాకు అక్క లేరు కదరా? ఏం కాదురా, మా అక్కల దగ్గర పోదాం పా, పూలు తీసుకొద్దాం పారా. అరే పువ్వులు తీసుకోవాలిరా, మీరు బతుకమ్మ వేసాక విలువ. సరేరా, సాయంత్రం రండిరా మరి ఇంటికి. అరే రవి, ఎటు వేను? ఆడుకునేదాను. బడికి పోవా? పోదా. మరి అన్నం తినమ్మా. తింటా. మరి కాలు చేతులు కడపచ్చుకో. రవి, నువ్వు కూడా ఆన్లైన్లో నువ్వు తిరుగుతావా? మంచిగా చదువుకోవా? మంచిగా చదువుకోవాలి, తిరగద్దు అట్లా, బుద్ధిగా చదువుకోవాలి. మనం మంచిగా చదువుకోవాలి, మంచిగా పోవాలి. సార్ కలుతా నేను, మంచిగా చదువుకో. మంచిది మరి అయ్యా, నువ్వు మంచిగా చదువుకో. హాయ్ మంజుల, ఏమైంది ఇంతలేదా? మీకేంటి, పొద్దున్న లెక్కలు తయారవుతారు, వచ్చి మా కోసం ఇక్కడ వెయిట్ చేస్తారు. నేను మా అమ్మ నాన్నను మెల్లంగా కవర్ చేసి ఇంట్లో పనులన్నీ చేసి మెల్లంగా వాళ్ళకి తెలియకుండా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికని చెప్పి ఇక్కడికి నేను కలవడానికి వస్తాను. ఏదో ఒకటి చెప్పి రావాలిగా మంజుల. వచ్చినా కదా, కొంచెం లేట్ అయింది. రావడం అయితే వచ్చింది. అది ఇంకొక సంవత్సరం అయితే కంప్లీట్ అవుతుంది. సంవత్సరం కావాలా?
అంటారు. వాళ్ళందరూ నేను తొందరపడితే ఎలా చెప్పు? మరి ఎట్లా నేను కూడా చదవకపోతే ఎట్లా? ఒక 1 year ఆగు, అవ్వరిదాకా ఏదో ఒకటి చేద్దాం. ఏం చదువుతావు మంజుల? చదువుకుంటే ఏమొస్తాయి చెప్పు. చదువు విలువ నీకు తెలియదు కావచ్చు కానీ నాకు తెలుసు రాము. ఏమున్నాయి చెప్పు. ఇప్పుడు ఏం చెప్తావు చదువుకొని నువ్వు? అలా అంటావేంటి రాము? చదువు వల్ల ఎన్నో మార్గాలు ఉన్నాయి తెలుసా? ఏం చదువుకుంటావు తీయే, మనం పెళ్లి చేసుకుందాం. ఈ మా ఇంట్లో పెళ్లి 1 year నువ్వు ఏదో ఒకటి సంబంధం చెప్పు, మీ ఇంట్లో ఏదో ఒకటి చెప్పు కానీ. ఏం చెప్పాలి చెప్పు. ఎన్ని రోజులు అని చెప్పాలి చెప్పు ఏదో ఒకటి. గట్ల కాదు మంజుల, మనం పెళ్లి చేసుకుందాం మంచిగా. ఏం చదువుకుంటావు తీయి, ఏమవుతుంది చెప్పు నీకు చదువుకొని. చదవాలి రాము, చదివితే చాలా బాగుంటుంది, మన ఫ్యూచర్ బాగుంటుంది రాము. మంజుల, అన్నయ్య నీలాగనే చదువు అంటాను ఎప్పుడు. నా అమ్మకం ఆరోగ్యం బాగలేదు, అమ్మ పెళ్లి చేసుకోమంటుంది. నువ్వేమో చదువు అని నువ్వే అట్నే అంటున్నావు. మనం ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాలి మంజుల. అమ్మ నేను ఒప్పుకుంటారా రాము? నా చదువు కంప్లీట్ కాకముందు. నాకు అవన్నీ చెప్పద్దు మంజుల, పెళ్లి చేసుకునేదే కావాలి మనం. వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోరో రాము? నాకు ఇబ్బంది అవుతుంది మంజుల. నాకు ఎన్ని రోజులని బయట తినమంటాను ఫ్రెండ్స్ దగ్గర అక్కడ ఇక్కడ. చాలా ఇబ్బంది అవుతుంది మంజుల. మళ్ళీ అమ్మ నాన్నని కాదని చేసుకుంటే తర్వాత ఫ్యూచర్లో చాలా బాధపడతాం, బాగా ఇబ్బందులు అవుతాయి మనకు. నాకు అవన్నీ చెప్పద్దు మంజుల, మనం పెళ్లి చేసుకుంటే కావాలి. మా అన్న పెళ్లి చేసుకోమంటే వాడు చేసుకుంటలేడు, కనీసం నేనన్నా చేసుకుంటే. ఇక చదువుతూ నాకు చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు మంజుల, నాకు చదవద్దు. సరే మరి అమ్మ నాన్న ఒప్పుకోకపోతే ఏం చేద్దాం అది చెప్పు. ఒప్పుకోకపోయినా మనం పెళ్లి చేసుకుందాం. ఎప్పుడు చేసుకుందాం చెప్తా నీకు. ఇప్పుడు 2 రోజులలో పెళ్లి చేసుకుంది. మనం ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాలి. నాకు చాలా ఇబ్బంది అవుతుంది మంజుల. సరే మరి మీ ఇష్టమే నా ఇష్టం, నువ్వు ఎప్పుడంటే అప్పుడే నాకు చెప్పండి, నేను ఇంట్లోకి వెళ్ళి వచ్చేస్తాను. పెళ్లి చేసుకుని ఇక్కడికైనా వెళ్ళిపోదా? ఓకే మంజుల, సరే. కాదు రాము, నేను చెప్తే అర్థం చేసుకుంటే లేవు. ఇప్పుడు నీ దగ్గర డబ్బు లేదు, నా దగ్గర ఓన్లీ చదివే ఉంది. చదువు ఉంటే రేపు ఏదైనా ఉద్యోగం చేసుకొని బతకచ్చు కదా చెప్పు. ఇప్పుడు మనం పెళ్లి చేసుకొని ఎక్కడికన్నా వెళ్ళి బతుకుతాం, మనకు కావాల్సింది అయితే డబ్బు కావాలి కదా. నేను లేనా ఏం మంజుల? చేస్తావు రాము? నేను ఏదో ఒక పని చేస్తా కదా, నీకు ఎందుకు బాధ? తర్వాత కష్టాలు పడేది మన ఇద్దరమే కదా. ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేనే ఉన్నా కదా, నీకు ఎందుకు? మంజుల, చెప్పు. మా అన్న పెళ్లి చేసుకోమంటే చేసుకుంటలేడు. నాకేమో ఇబ్బంది అవుతుంది, అమ్మకు ఆరోగ్యం బాగలేదు. నువ్వు చదువు అని నువ్వు అంటాను. మనం పెళ్లి చేసుకుందాం అంటే ఒక 1 year కదా రాము. ఒక 1 year ఆగితే మనం ఫ్యూచర్ చాలా బాగుంటుంది రాము. 1 year ఆగితే ఇప్పుడు నాకు ఎట్లా చెప్పు నువ్వు? నేను ఎన్ని రోజులని బయట తినాలి, వండుకోవాలంటే నాకు ఇబ్బంది అవుతుంది మంజుల. మనం పెళ్లి చేసుకోవాలి. అలా అంటే ఎలా రాము చెప్పు? మన ఫ్యూచర్ గురించే కదా నేను ఆలోచించేది. చదువుకొని ఏం చెప్తావు చెప్పు మరి. అమ్మ నాన్న కాదని చదువుకొని ఏం పెళ్లి చెప్తావు చేసుకుంటే ఎన్ని ఇబ్బందులు పడతాను తెలుసా? కాదు, నువ్వు చదువుకొని ఏం చెప్తావు చెప్పు మరి. ఉద్యోగం చేస్తా, నేను చదువుకుంటా. చేస్తావు కానీ ఇప్పుడు ఎట్లా మరి? సరే మరి అమ్మ నాన్న ఒప్పుకోకపోతే అప్పుడేం చేద్దాం? ఒప్పుకోకపోయినా మనం పెళ్లి చేసుకుందాం మంజుల. సరే నీ మాటే నా మాట. సరే ఎప్పుడు చేసుకుందామో చెప్పు. చేసుకుందాం. ఇక మా అన్న చేసుకున్నా కానీ బాగుండు. మా అన్న చేసుకోడాట, వాడు కట్టినే నీలాగనే చదువు అంటాడు. చదువుకొని ఏం చేస్తారేమో మరి మీరందరూ. నీకు తెలియదు చదువు విలువ. చదువుకున్నావు, నాకు చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు మంజుల. సరే రాము, నీ ఇష్టమే నా ఇష్టం. నువ్వు ఎప్పుడు పెళ్ళి అంటే చెప్పు, అప్పుడే పెళ్లి ఇంట్రెస్ట్ లేదు నాకు. సరే రాము, ఎప్పుడు చేసుకుందామో చెప్పు. మంజుల, ఇగో పక్క పొంటి ఓసిలా పండున్నదట. నేను రేపు పోయి తెలుసుకుంటా. అందులో నాకు ఎట్లయినా జాబ్ వస్తుంది. నేను పని చేసుకుంటా, ఎట్లయినా పని సాధిస్తా, ఏదో ఒక పని. సరే నువ్వు ఏ పని చేస్తే నాకెందుకు? నిన్ను నమ్ముకొని నేను వస్తాను. నన్ను బాగా చూసుకుంటే నాకు అంతే కాదు. గట్లా అంటావు ఏంది మంజుల? నేను లేనా? ఏ పనైనా సాధిస్తా నేను, నువ్వు ఉంటే నా పక్కకు. సరే రాము. నువ్వు ఎంత అనుకుంటావు?
ఎక్కడున్నావు? నేను హైదరాబాద్ నుంచి వస్తాను. హైదరాబాద్ చాయ్ స్పెషల్ మా దగ్గర బాగుంటుంది. అందుకని అల్లం చాయ్ స్పెషల్, చాయ్ అల్లం చాయ్, అల్లం స్పెషల్ చాలా బాగుంటుంది. అదే అందుకని ఇక్కడికి వచ్చిన ఏం పర్వాలేదు, తాగేసి అల్లం చాయ్ స్పెషల్ అల్లం మన వాళ్ళు. సూపర్ అన్న అల్లం చాయ్ బాగుందా? సూపర్. నమస్తే రామరెడ్డి పటేలా. నమస్తే రాము, అంత బాగేనా? బాగా పటేల్. ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏంటిది అసలు? నేను పట్నం నుంచి వస్తాను. అవునా? పట్నంలో ఏం చేస్తున్నావు? ఇక ఏమున్నది పటేల్, ఇక్కడికి వస్తాను ఏదైనా పని చేసుకోవాలి. ఆడ ఏమున్నది ఇక చదువు లేదు, ఏం లేదు. అంతేనా? చేసుకో మరి, అద్దంటావా? ఈయన మనకి ఏమంటావా? 10 ఎకరాలు చేస్తావా? చేస్తా పటేల్. దున్నుకొని నాకు ఇచ్చేకాడికి అదే చూస్తాను పట్ట. ఆడ ఏమున్నది, చదువుతే ఏమున్నది, చదవకపోతే ఏమున్నది. నువ్వన్నమాట నేనంటానా? మంచిగా దున్నుకో, నేను 10 ఎకరాలు ఇస్తా, దున్నుకొని బతుకు. ఎలా చెప్పండి. ఏమున్నది, ఇక పెళ్లి చేసుకుందాం అనుకుంటానా. చేసుకుంటావా? పిల్ల ఎక్కడ మరి? ఇక పిల్ల అంటే పటేల ఇక ఉన్నది పటేల ఒక చేసుకో మరి, అద్దాన్ని ఎవరు అంటారు? నేను ఒక అమ్మాయిని ప్రేమించిన పటేలా. ఇక మా అన్న మా ఇంట్లో ఏమంటారంటే పెద్దోడు ఉండగా నువ్వు ఎట్లా చేసుకుంటున్నావు అని అంటారు పటేల. మరి పెద్దోడు ఉండగా నువ్వు ఎట్లా చేసుకుంటావు? అదే పటేల. ఇక నువ్వు ఇంట్లోను మెప్పించుకోవాలి. మెప్పించుకోకపోతే ఇబ్బందులు ఎదురైతే నీకు వాళ్ళను ఒప్పించుకొని ముందుకురా. ఓకే? సరే పటేల. ప్రయత్నం చెయ్యి, ఇంట్లో ప్రయత్నం చెయ్యి, వాళ్ళని ఒప్పించుకొని. సరే పటేల. మంచి బాబు, ఎన్ని రోజులు నీళ్ళు వాటర్ ఎన్ని రోజులు కొట్టిరు? 40 రోజులు దాటిందా? జర సున్నాలు అయ్యింది, సున్నాలు మొత్తం డబుల్ కోటింగ్ చేసేది. మొన్న తెచ్చినా కదా సున్నా, అటు తెచ్చి లోపల రూమ్లో వేసేది ఇవాళ. అరే తమ్మి, మరి బాగా లేట్ అయింది. లేట్ అయిందన్న. సరే, అంత మంచిదేనా? చదువుతారా మంచిగా? చదువుతాను. మరి మధ్యలో ఫోన్ కూడా ఏం లేదురా? ఏ ఫోన్ కొంచెం ఖరాబ్ అయిందండి. సరే కానీ నువ్వు పోయి కాలు కడుకొని అన్నం నేను అమ్మ వస్తుంది ఇప్పుడు. సరే సరే, ఇప్పుడు ఇదే వస్తా. సరే సరే. నమస్తే రామరెడ్డి పట్ల. రవి నమస్తే. అంత బాగేనా? అంత బాగున్న పట్ల. ఎటు వచ్చిండ్రు? మీ దగ్గర వచ్చిన పట్ల. ఏంటి విషయాలు చెప్పు. ఏదో పట్ల కొంచెం ఒక విషయం మాట్లాడాలని వచ్చిన పట్ల. చెప్పండి. మా తమ్ముని విషయం కొంచెం మాట్లాడాలని వచ్చిన. చెప్పాలి, ఏంటిదో? ఏం లేదు పట్ల, మా తమ్ముడు భద్ర అంటే పెళ్లి చేసుకుంటున్నా అంటాడు. నాకు పెళ్లి కాలే కాబట్టి నీకు తెలుసు కదా. అవును, నాకు పెళ్లి కాలే, నేను చదువుకున్నా, నాకు కూడా జాబ్ రావడానికి వెయిట్ చేసిన, ఏది దొరకపోతే వ్యవసాయం చేసుకుంటున్నా పడేలా. ఇక మా తమ్ముడు కూడా వ్యవసాయం చేసుకోవాలంటే నేను చదువుకుంటాను పోయిండు. అక్కడ ఆ సిటీలో పోరగాళ్ళు సోపతి పట్టి తిరుగుడు పట్టేలా. ఏమనంటే నేను చదువుతాను, పైసలు పంపిస్తే బాగా ఓడగొట్టు పట్టేలా. ఏమన్నా అంటే నా మీద మరవాడు ఏమైతే తమ్మి ఎందుకు ఇక నా ఇష్టం అంటాడు పట్టేలా. ఇక ఈ సిటీలో పోరగాళ్ళ సోపతి పట్టిండు, ఆ తాగుడు తిరుగు నేర్చిరు. ఏమనంటే అమ్మాయిలను పట్టుకొని తిరుగుడు. ఇక వాడు చెప్తుంటలేడు పట్టేలా. నేను అమ్మాయిని ప్రేమించిన అంటాడు. ఇక మరి మీరేమన్నా సలహా చెప్తారని వచ్చిన పట్టేలా. ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏమన్నా పట్టేలా. మరి వాడేమో చెప్తే చేయదారిపోయిండు. ఇప్పుడు మీ అటు పెద్ద మనుషులు చెప్తే తప్ప వాడు వినేటట్లేడు. మరి వద్రా అంటే
నువ్వు నాకు చెప్తావా అంటాడు, నువ్వు నాకేం చెప్పేది అంటాడు పటేల. అన్న చెప్పకపోతే ఎవరు చెప్తారా? అన్న నువ్వేమైనా నాకు చెప్పడానికి నీ మాట రాకపోతే ఎట్లా అంటాడు పటేల. ఇక అమ్మ ముసరా నీకు తెలుసు కదా, అమ్మ మాట ఆయన వినేటట్లేడు. కనీసం మరి ఊరు పెట్టిన మనిషి కథాగారి కన్నా కొంచెం ఈ మాట నేను వింటాడని వచ్చిన పటేల. మరి చెప్తే సరే మరి చేద్దాం పటేల. ఇప్పుడు నాన్న సంపాదించిన ఆస్తులు ఏం లేవు. అవును. అమ్మకు ఆరోగ్యం బాగుంటలేదు పటేల. ఇప్పుడు నేను కూడా పెళ్లి చేసుకుందాం అనుకున్నా కానీ ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో పెళ్లి చేసుకుంటే ఇప్పుడు వచ్చిన అమ్మాయి కూడా ఆమె కరెక్ట్ చూడడానికి భయంతో నేను కూడా చేసుకుంటలేను. కానీ మా తమ్ముడు ఏమంటానంటే నాకే ముందుగా కావాలంటాను. ఇప్పుడు అన్న ఉండగా నువ్వు చేసుకుంటావా అంటే ఇంటలేదు. మరి మీరే చెప్పండి పట్ల ఎంతవరకు కరెక్ట్ అని. చెప్పాం తీసుకురా పటేలా. రవి పెళ్లి చేసుకున్నాడు ఈ మధ్యకాలంలో. భద్రాన్ని తినకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వచ్చినోడు రాక ఇప్పుడు ఏమంటానంటే ఆ అమ్మాయి మాటలు పట్టుకొని అన్న నాకు భూమి వంచి జాగ వంచి ఇల్లు వంచుకుందాం, ఇవన్నీ మనకు దేనాన్ని చేసుకుందాం, నేను వేరే కాడ ఉంటా, నాకు ఇక్కడ ఉండ, నేను సిటీలోకి పోతాను, నేను అక్కడ జాబ్ చూసుకుంటా అంటాను పటేల. అంత దూరం వచ్చిందా? ఇక మరి దూరం వచ్చిందంటే వాడు చెప్తుంటలేడు పటేల. మరి మీరే దాన్ని ఏం చేస్తాము మాట్లాడదాం. పిలు మరి మీరు ఏమైనా మాట్లాడదామంటే పిలిపించి మాట్లాడు. సరే పొడిగించడం ఎందుకు? సరే పిలుస్తా మరి అని పిలు. నమస్తే పటేల. నమస్తే. నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. ఎట్లా చేసుకుంటావు? నీ అన్నకు పెళ్లి కాలేదు, నువ్వెట్లా చేసుకున్నావా? ఇదేనా పద్ధతి? మరి ఏం చేయమంటావు పటేల? ఏం చేయాలంటే అంటే అన్న ఉండగా పెళ్లి నువ్వు చేసుకున్నాడు అది పద్ధతే కాదు. మా అన్న చేసుకోవాలంటే ఇప్పుడు ఎందుకు ఏమో నాకు తెలియదు. చేసుకోమని ఉంటే నువ్వు టైం ఇచ్చి నువ్వు చేసుకోరా బాయ్ అని చెప్పి టైం ఇచ్చి చేసుకుంటే అయిపో కదా. చెప్పిన పటేల ఊరు కావాల్సిన వాళ్ళము మేము తప్పుల పడ్డట్టు ఉంటుంది కదా. అదే నేను అట్లా అంటేనే మా వాడు చేసుకుంటాడు. కట్టుబడులు కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి బాబు. చేసుకోరా బాయ్ అని చెప్పి చేసుకుంటే అయిపోవు. టైం ఇవ్వలే, అది పద్ధతి కాదు. మరి నీకు బాధ అనిపిస్తుందా ఏమనిపిస్తుందో తెలియదు, కానీ అన్నుండంగా చేసుకున్నాడు పద్ధతి కాదు. అయితే పటేల మా అన్నం చేసుకోమంటే జాబ్ రావాలి అంటాడు. ఊకే చదువు అంటాడు. నేను గంట ఆగాలంటే నాతో కాదు పటేల. ఎప్పుడైనా మా వాడికి జాబ్ రావాలంటే జాబ్ ఎప్పుడు వస్తావు అప్పటిదాకా నేను ఆగన్నా. మరి జాబ్ లేని పెళ్లి చేసుకొని ఆ పిల్లని ఎట్లా చేస్తాడు ఆయన కూడా కదా? చేస్తాడంటే మరి ఏం చేద్దాం? మరి ఆయన జాబ్ ఎప్పుడు వస్తుంది చెప్పు. మరి నేను ఆయన కోసం జాబ్ మరి నీకు కూడా ఉద్యోగం లేకుండా అమ్మాయిని చేసుకుంటే అమ్మాయిని ఎట్లా చేస్తావు? ఏంటిది? ఉద్యోగం కావాలి కదా. ఈ రోజుల్లో బతకడం సామాన్యం అవుతలేదు. ఇంత ఉండి మాకే పిల్లల్ని చదువుకుంటూ సాధ్యం అవుతలేదు పటేల. మా నాన్న సంపాదించి 4 ఎకరాల భూమి ఉన్నది. అందులోకెళ్ళి నాకు 2 ఎకరాలు వస్తుంది. ఆ 2 ఎకరాలు తెచ్చి నీ దగ్గర పెడతా. నాకు ఎంతో కొంత ఇచ్చి నేను ఏదైనా పని చేసుకుంటా. ఓ అన్న పెళ్లి చేసుకోకుండా పెళ్లి చేసుకోవడమే తప్పురా బాయ్. మళ్ళీ నువ్వు పెళ్లి చేసుకొని నువ్వు భూములు పంచుకున్నాడు అది ఇది ఎంత మాత్రం కరెక్ట్ రా బాయ్? అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మేము ఏం చెప్పుకుంటాం? సమాజానికి ఏం చెప్తాము? పెద్ద మనుషులుగా మేము పబ్లిక్ ఇంకా నేర్చుకుంటారు నిన్ను చూసి. అర్థమైందా? అన్న అనుకుంటుంటే మరి మేమెట్లా బతకాలి పటేల? అమ్మా నువ్వు వచ్చింది 4 రోజులు అయితలేదు. వాళ్ళ దానిలో చిచ్చు పెట్టితే ఎట్లా ఉంటుంది? మీరు బతకాలే నేను కాదంటలేను, మిమ్మల్ని కూడా చేస్తా. కానీ ఇప్పుడు నేను అట్లా అన్నానని మీ బావకు తెలిస్తే వాళ్ళ అన్నకు తెలిస్తే పటేల్ భలే తీర్పిచ్చిండు, భలే ప్రోత్సహిస్తాడని మామినికి ఉండదా అమ్మా? ఉంటది కావచ్చు, కానీ ఇప్పుడు మేము కూడా బతకాలని బతకాలే కానీ అది ధర్మంగా పోవాలనేది నా భావం. కరెక్టే గాని ఆయనకు పెళ్లి కాలేదు ఇంకా. ఆయన పెళ్లి అయినాక గిట్ట మీరు ఇద్దరు అనుకొని మా భూమి మాకు ఇద్దరు అని అంటే అప్పుడు నేను పంచడానికి సిద్ధంగా ఉన్నా, నేను పంచుతా. అట్లాగానే నువ్వు పెళ్ళాన్ని చేసుకొని వచ్చి మాది పంచి అని అంటే ఎంత మాత్రం కరెక్ట్ రా భయ్? కాదు పటేలా, ఉంచుకోమని పటేలు మాకు ఇంకా 10 ఏళ్ళు చేసుకుంటాడు. నేను 10 ఏళ్ళ కాదన్నా. కాదు పటేలా, ఇప్పుడు ఆయన పెళ్లికున్న మా సంసారానికి ముడి పెడితే ఎట్లా? ఆయన చేసుకొని లేకపోతే లేదు, మాది మాకు కావాలి కదా. నువ్వు వచ్చి 4 రోజులు అయితలేదు తల్లి, నువ్వు వచ్చి 4 రోజులు అయితలేదు. నువ్వు మాకు చెప్పుడు ఆ కుటుంబంలో వాళ్ళ అన్న చిచ్చులు పెట్టడం అదంతా కరెక్ట్ కాదు. వింటానా? అట్లా ఉండద్దు.
సరే పటేల మరి ఆయనను కూడా చేసుకోమను, లేదంటే పిలిచి ఏదన్నా ఒకటి మాట్లాడండి మరి, లేకపోతే మేము కూడా కరెక్ట్ కాదు, మీరు చేసేదంతా కరెక్ట్ కాదు అనేది నా భావం. అట్లా కాదు పటేలా, ఇప్పుడు మరి మేము ఎన్ని రోజులు ఆగమంటావు చెప్పు. మాది మాకైతే కావాల్సిందే. ఇప్పుడు ఆయన చేసుకోడు మీరు చేసేది ఏ మాత్రం కరెక్ట్ కాదు అనేది నేను చెప్తాను. అది మాత్రం పక్కా కాదు పటేలా, పక్క బల్ల గుద్ది చెప్పు అంటే కూడా కోట్లు అన్నట్టు చెప్తా. అంతేగాని మీరు చేసిందే తప్పు, పెళ్లి చేసుకోవడమే పోనీ అనుకున్నా. నువ్వు భూములు వంచి ఇవ్వంటే వానికి పెళ్ళే కాలేదు, వాడేమంటాడు నువ్వేమంటావు? మరి ఆయన కోసం ఎన్ని రోజులు ఆగమంటావు? మరి చేసుకోమ్మాను, ఆయన ఒక సంబంధం చూస్తాం, మేమే చేసుకోమ్మాను. మేమేమైనా అద్దంటున్నామా కాదంటున్నామా? ఏమో మీ పద్ధతి ఏందో ఏమో నాకు అర్థమైతే లేదు. కరెక్ట్ చెప్పు రవి. పటేలా, మొన్న మీ దగ్గరికి వచ్చినప్పుడు వాడు వద్దంటే ఇట్లా పెళ్లి చేసుకుంటాడు అంటే మీరు సరే మాట్లాడమన్నారు పటేలా. వాడు వద్దంటే వినకుండా పోయి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు పటేలా. చేసుకున్నాడంటే నేను గొప్పడా కానీ. అయితే ఇప్పుడు ఏమంటానంటే నా భూమి నాకు వంచి, నా జాగ నాకు వంచి, మా ఇల్లు జాగ వంచి ఇవన్నీ గొడవ చేస్తాడు పటేలా. అమ్మతో కూడా గొడవ చేస్తాడు, వద్దురా అంటే ఇంటలేడు. నేను కూడా కోప్పడ్డా. ఆయనకు పెళ్లి కాలేదు, రవికి పెళ్లి కాలేదు, మీ అన్నకు పెళ్లి కాలేదు. పెళ్లి కాకముందు భూములు పంచుకున్నాడు, జాగాలు పంచుకున్నాడు అని అంటే నేను ఎట్లా బతకాలని నావినికే ఇద్దరు భార్య భర్తలు అడుగుతాను. ఏం చేయాలో చెప్పు నువ్వు. మరి పటేలా, ఇప్పుడు అమ్మ ఆరోగ్యం మంచిగా ఉంటలేదు. అవును, ఇప్పుడు వాడు పెళ్లి చేసుకొని భూములు వంచినాక వాడు వాంజాలు వాడు వెళ్ళిపోతే మరి అమ్మనే ఎవరు చూస్తారు పటేలా? మీకు తెలియదు ఏమున్నది. ఎటు పోతాడు? భూమి పంచుకున్నాక ఆయన ఎటు పోతాడు? అది కాదు పటేలా, ఇప్పుడు అమ్మని చూసుకోవడానికి అయితే ఒక మనిషి అయితే ఉన్నా ఉండాలి. నేను పోయి పట్నంలో ఉంటా అంటాను పటేలా. పట్నంలో ఉంటే ఆయన ఎట్లా పంచిస్తారా? పట్నంలో ఉంటే పంచి మరి అమ్మని ఎవరు చూస్తారు పటేలా? పట్నంలో అందరూ చూసుకోవాలి. మీరు కన్నప్పుడు అందరు చూసుకోవాలి కదా. ప్రతి కొడుకుది కోడలిది బాధ్యత ఉంటది. మరి నేను పట్నం పోయి ఉంటా అది అంటే మరి నేను ఒక్కరిని నాకు పెళ్లి కాలేదు, నేను అమ్మని నేను ఒక్కరిని ఎట్లా చూసుకోవాలి పటేలా? నాకు కూడా పంటలు వేసేది కానీ ఇబ్బంది అవుతుంది కదా పటేలా. అవును, మరి ఏం చేద్దాం? మరి మీరే ఏదన్నా మరి దానికి పరిష్కారం చెప్తారని వచ్చిన పడేలా. ఏం చెప్పుడా బాబు, నువ్వు పెళ్లి చేసుకోవు, ఆయన భూమి కావాలంటాడు. ఇది నాకు తలకాయ నొప్పి అవుతుంది. ఆ పొల్ల కూడా ఇవాళ మాట్లాడింది, మాది మాకు వంచి మేము ఎట్లా బతకాలంటుంది. ఏం చేయాలో చెప్పు. నీ కొరకే నేను తపన పడుతున్నా. పిల్లానికి రవికి పెళ్లి కాలేదు, ఇంకా ఎట్లా పెళ్లి చేసుకున్నామని అన్నీ నాకు పెద్ద తలకాయ నొప్పి అవుతుంది. ఏం చేయాలో చెప్పు, నువ్వే చెప్పు. ఇక ఎట్లా చేయమంటా వాడు చెప్పు. చెప్తున్నట్టు లేట్ పడలా వానికి భూములు మేము ఎట్లా ఈ గొడవల కంటే భూములు పంచుకుంటాను అంటారు. ఈ అమ్మను నేను ఏదో రకంగా నేను చూసుకుంటా కానీ వానికి ఆ భూములు పంపిస్తే వాడు ఏమైనా వేసుకుని పడాలి. ఎందుకంటే ఇప్పుడు పెద్దోనిగా నేను ఉన్నా కదా, ఇక నేను అనవసరంగా ఇప్పుడు లేనిపోని గొడవలు పెట్టుకొని పెట్టుకోవద్దనే కదా అమ్మను చూశానని నేను ఆలోచించాలి. అమ్మ బాధపడుతుంది, అద్దురా మీరు గొడవలు పెట్టుకోకుర్రా, విడిపోకుర్రా, అన్నదమ్ములు విడిపోవద్దురా, ఈ బంధాలు తెంచుకోవద్దురా. నాన్న కానీ చిన్నప్పటి నుంచి కలిసి బతికిన వాళ్ళు ఇలా భార్యను చూసుకొని వాడు ఏదో మాట్లాడుతాను కానీ అది కరెక్ట్ కాదని అమ్మ అంటే కూడా ఇంటలేడు పడలా. ఇక అదేదాన్ని మీరే చెప్తే ఇక మన భూములు వంచురా వద్దా అనేది ఇక మీరు డిసైడ్ చేస్తే నేను రేపు పొద్దున కాగితాలు పట్టుకుని అత్త పడ్డాను. మీరు లొల్లి పెట్టుకోవద్దు అనేదే నా భావం. లొల్లి పెట్టుకోకుండా సరే రేపు పొద్దుగాల తీసుకొని రండి ఆ వాళ్ళను, మీ పిల్లల్ని, మీ వాళ్ళను నువ్వు ఆ కాగితాలు పట్టుకొని రాండి, ఇంటికి రాండి. సరే పడలే, అది ఏదైనా చేసి పంచు కానీ పంచురా భూమి. నాకు కూడా బాధే ఉన్నది కానీ నాకు అవసరం పడలే. నాకు తమ్మునికి దానికి ఏం ఇచ్చేస్తా, ఏదైనా కనపడదు. ఇక నేను పొద్దున్న కాగితాలు తెచ్చిస్తా, మీరు దాన్ని చూడండి. వెళ్ళేస్తా పడదు, రాండి ఇంటికి రాండి రేపు. సరే పడదు. నమస్తే, వచ్చిందా? వచ్చినాం. సరే రాము, మీ అన్న వచ్చిండా? వస్తాను పడేలా, రాని మరి. రవి పట్ట కాగితాలు తెచ్చినావా? తెచ్చిన పడలా భూమి తెచ్చిన. సరే ఇట్రా. ఎన్ని ఎకరాలు మొత్తం? చూడపడలా 4 ఎకరాల దానిలా మా అన్నదమ్ములకు ఇద్దరు పేరు 2 ఎకరాలు వస్తుంది పడలా. మొత్తం పట్ట భూములు అవి. అది సరిసగం మీరు రాయండి, ఒక పెన్ను కూడా తెచ్చిన.
ఇగో పడేలా ఇద్దరు సరసమా మీరు రాసి ఆ పెద్ద మనుషుల సంతకాలు తీసుకోవాలి. ఇగో మా బాపమ్మ కూడా సాక్ష్యం ఉన్నది మా భూమికి. ఆమె మంచి ఇచ్చింది, మా బాపమ్మదే భూమి అది. అంతేనా? మా బాపమ్మది ఆ భూమి, ఆమె సంపాదించింది మా నాన్నకి వచ్చింది. మా నాన్న మాకు మంచిస్తే ఇగో మా నాన్న చనిపోయిండు. మా నాన్న పోతే మా తమ్ముడు ఆగుతలేడు, ఆ భూమి మంచి అని నన్ను ఒకటే కూడా చెప్తాడు. సరే మీరే మరి ఏదైనా చేయరు కానీ బాపమ్మని మంచిగా చదువుతానరా? బాపమ్మని ఎక్కడ చదువుతాను? అమ్మ మళ్ళవా వీళ్ళు పిల్లలు వచ్చి ఆ 4 ఎకరాలు పంచమంటారు నన్ను. మరి ఇంటికి పెద్ద దిక్కు, నువ్వు నిన్ను అడగకుండా నేను పంచుడు ధర్మం కాదు నాకు. పంచనా? సరే, నీకు మరి అరుచుకోకపోతే నాకు చెప్పు, నేను చూసుకుంటా. తల్లిదండ్రులను చూసుకోకపోతే అరుచుకోకపోతే నేను ఇడిచిపెట్టేవాడిని కాదు వాళ్ళను. ఈపులు వాళ్ళకి కొడతా, అది మాత్రం నిజం. ఈపులు వాళ్ళకి కొడతా చెప్తాను కదా. నువ్వు మంచివన్నావు కాబట్టి నీకు పెద్ద మనసు, నిన్ను అరుచుకుంటేనే సరే. ఇప్పుడు నువ్వు ఇంటికి పెద్ద మనిషివి, బాపమ్మ అంటే ఇప్పుడు వాళ్ళు నువ్వు పెద్ద మనిషి కాబట్టి నేను అడగకుండా నేను మంచుడు ధర్మం కాదు. నాకు కిటికీ రాదు, నేను కట్టినాక కొట్టాడున్నప్పుడే పంచి అంటాడు. సరే అవ్వా, సరే. నువ్వు అన్నావు కాబట్టి నేను పంచుతానా, వీళ్ళ కాగితాలు రాస్తానా? రాయన్నా? ఈ పులు వాళ్ళకి కొడితే నీకు అన్నం పెట్టకపోతే అది మాత్రం సత్యం. నేను మామూలు ఊకునేటువంటి కాదు. పెద్ద కొడుకు పైసలు పట్టుకొచ్చి పంచి అన్నాడు, ఉన్నాయో పంచి అన్నాడు. నేను ఈ కొడుకు అన్నా, ఈ పులు వాళ్ళకి కొడితే అన్నం పెట్టకపోతే నీకు పక్క. రాము పడేలా అందరు వచ్చిండ్రా మీరు? వచ్చినాం. నీ భార్య గంటే తీసుకొచ్చుకున్నావా? తీసుకొచ్చినాం. సరే పడేలా చెప్పు. భూమితోనే ఇల్లు కూడా పనిచేయరు. ఇక పంచుడు అన్నప్పుడు అన్ని పంచుడే. మరి అమ్మ కూడా ఏమంటుంది అంటే నేను ఉండగానే పంచుకోమను, కొట్లాడ పెట్టుకుంటే మంచిగా ఉండదని పెద్ద మనసుతో చెప్తాను మీ బాపమ్మ. అదే ఇక మళ్ళీ బాపమ్మ మాటతోటి మీకు పంచడం జరుగుతుంది. ఏదే కానీ గుర్తు పెట్టుకోండి, కానీ మంచిగా చూసుకోవాలి, మంచిగా ఆదుకోవాలి మీరు. చూసుకుంటాం పట్టేలా. నీ భార్య చూస్తే మంచిగున్నది పొల్ల, మంచిగా చూసుకునేది అట్లున్నది. ఆ పొల్లకు చెప్పు, వింటారా? కొంచెం అరుచుకోమని చెప్పు. ఎందుకంటే రవికి ఇంకా పెళ్లి కాలే, పెళ్లి చేసుకునేటాలకు చూద్దాం. నేను ఆ బుద్ధి పొల్ల మంచిగా కొంచెం జ్ఞానంతో ఉన్నది. పొల్లకు చదువుకున్న పిల్లలు కదా. సరే చెప్పు, ఆ పుణ్యం కట్టుకోని. రవి పడేలా వచ్చినవా? వచ్చిన పడేలా. సరే రాండి. ఇప్పుడు ఇక మరి కాయిదాలు రాత్రా పడేలా? రాతన్నా. సరే పడేలా, మరి ఏదో చేయదు ఇక మా వాళ్ళు చెప్తున్నట్లేదు, ఏం చేద్దాం. భూములు, ఇండ్లు, వాళ్ళు ఇల్లు కూడా కావాలంటారు. ఎవరి వాళ్ళు మంచుకొని ఇండ్లు ఇప్పుడైతే ఎట్లా పడేలా? ఇప్పుడు నాకు పెళ్ళే కాదు కదా, వాడు ఎక్కడో ఇల్లు పంచుకొని పీకితే మరి నేను ఒక్కరిని ఎక్కడ ఉండాలి పడేలా? అటోలు ఇటోలు ఉండు. అరే వాడు ఉండరాట, వాడు పోయి పట్టణంలో ఉంటా అంటాడు కదా పడేలా. పట్టణంలో ఉంటే నువ్వే ఉంటావు కదా, కిరాయించుకుంటాడు కట్టు. అయితే రాము పడేలా, మీ అన్న ఒప్పుకుంటలేడు ఇల్లు, భూమి వంచుతాడట. పెళ్ళి అయినాక మీ వదిన వచ్చినాక అప్పుడు ఇద్దరు పంచుకోండి, పంచియాడట. అయ్యో పంచుకు అట్లే ఉండు, ఎందుకంటే ఒకరి మాట కొంచెం వినాలి, నువ్వు పెద్దోడు కదా. ఇప్పుడు మేము ఎక్కడ ఉండడు పడేలా? ఉంటావా ఇక్కడనే ఈ ఊర్లే? నేను ఉంటా ఉంటాను పడేలా. మేము ఇక్కడ ఉండడు ఊరది. మాకు 10 సార్లు పంచాయతీలు అద్దు పట్టేలా. నేను సిటీలో బతికిందాన్ని పల్లెటూరులో ఉండడు అంటే నా వల్ల అస్సలే కాదు. ఏదున్నా ఇప్పుడే తాడోపేడో చేసేయుండి మా సంధానం మేము పోతాం. మళ్ళీ వచ్చుడు అంటే నేను ఈ ఊళ్ళోకి రాను, నేను ఇక్కడ ఉండలేను, నాకు ఇక్కడ ఈ వాతావరణం పడది, నేను నచ్చది, నేను ఇక్కడ ఉండ. నేను అక్కడ మెదిలిదాన్ని ఇక్కడ మెదలడం అంటే నా వల్ల కాదు. మా ఆయన తీసుకొని పోయి నేను అక్కడనే ఏదైనా ఒకటి వేసుకొని బతుకుతాం. రాము ఇప్పుడు మళ్ళా ఇల్లు గురించి నువ్వు పెట్టకు. ఇల్లు గురించి పక్క పెట్టు. అన్ని ఒక్కసారి కావాలంటే కాదు, నేను చూస్తా. పొల్ల టెంప్ట్ అవుతుంది, నేను చూస్తా. ఇప్పుడు ఫస్ట్ 2 ఎకరాలు రాసిన, ఈ 2 ఎకరాలు పైసలు రేపు వచ్చి తీసుకొని పోరి, ఇద్దరు వచ్చి తీసుకొని పోరి, సంతకం పెట్టి. ఇప్పుడు సంతకం పెట్టి. సరే పట్టాలి, మీరు చెప్పింది ఏంటంలే పెద్దోళ్ళు. నేను ఉంటా కదా, నీకు ఎటు పోతాయి? సంతకం పెట్టు. ఇక్కడ 2 ఎకరాలు అమ్మినట్టు సంతకం పెట్టు, డబ్బులు ఇస్తా, రేపు పొద్దుగాల వచ్చి పట్టుకొని పో.
ఎక్కడైనా బతుకుని ఇల్లు మళ్ళీ అన్నప్పుడు మళ్ళీ వెళ్తా. అది అన్న తీసుకుంటాడా లేకపోతే ఏదన్నా అవుతుంది చూద్దాం. ఏవో పట్టేలా అయితే రేపు ఇయ్యి మరి. పైసలు నేను అన్నాక పైసలు ఎడిపోతాయి. పడేలా ఇప్పుడు ఎవరి దానికి రాసిన సంతకం తీసుకున్నా, సంతకం పెట్టు. ఇప్పుడు సరైన రాసిన పడేలా చెరు 2 ఎకరాలే రాసిన. సరే పడేలా మరి ఇక మరి కానీ ఏం చేద్దాం? మీ బాపమ్మ ముందటనే రాస్తే పెద్ద మనిషి ముందట తప్పు రాస్తామా మేము? నాకేమవుతుంది అన్న ఏమన్నా పావుకుంటా వంచుకుంటామేంది? అట్లా ఇక సరే 2 ఎకరాల పైసలు ఇక రేపు మీరు మన దగ్గర రేపు వచ్చి తీసుకున్నా పడేలా. తీసుకో. సరే పడేలా రేపు పొద్దున్న రా. రేపు పొద్దున బ్యాంకు పోయి డ్రా చేసుకొచ్చి వాళ్ళ పొద్దుగాల పోతారట పోని. నువ్వు 1 గంట లేట్ వచ్చినా కానీ తీసుకొని, లేకపోతే అందరు కలిసి రండి. సరే మంచి పడలా మరి పోయేస్తా పడలా. మంచి పోయేద్దాం. మంచిది పోయి రండి. రేపు పొద్దుగాల వచ్చి తీసుకోవాలి డబ్బులు. బాబమ్మ పోయేద్దాం. కూరగాయలు మంచి భూములు అనవసరంగా అమ్ముకుంటారు. మంచి పంటలు పండించేది వాళ్ళ డాడీ, వాళ్ళ తాత ఉన్నప్పుడు, వాళ్ళ నాన్న ఉన్నప్పుడు మంచి పంటలు పండించారు, అమ్ముకుంటారు. మంజులా కొన్ని మంచి నీళ్ళు. మంచినీళ్ళు తాగుతావా? మంజులా దా కూర్చో ఇక్కడ. మంజులా నాకైతే పెళ్ళి అయింది, హ్యాపీగా ఉంది. నాకైతే పర్లేదండి, హ్యాపీగా ఉన్నాం. కానీ ఏదైనా ఇప్పుడు ఖర్చుతో ముడిపడ్డదే కదా, కొంచెం వెనుక ముందు ఆలోచించుకుంటా బాగా ఉండాలనేది. నాకైతే మంచిగా అనిపిస్తుంది. పెళ్ళయింది సరే గాని ఇట్లా అయ్యేది అట్లా అవుతుంది కదా, ఇంకేంది. అక్కడ ఉన్న భూమి జాగాల గురించి కూడా మనం ఏదో ఒకటి చేసేసుకుంటే మన లైఫ్ ఏదో మనం ఎంజాయ్ చేస్తాం కదా. మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, మీ నాయన మందాదాలి, ఇవన్నీ చేయాలంటే నా వల్ల కాదు. ఇప్పుడే ఏదన్నా ఒకటి వాళ్ళు ఆ ముసలమ్మ బతుకున్నప్పుడే మీ అన్నకు లగ్గం కాకముందే ఏదన్నా ఒకటి చేస్తేనే మన లైఫ్ మనకు ఉంటుంది, మనకు పుట్టబోయే పిల్లలకు కూడా ఫ్యూచర్ ఉంటుంది. సరే మంజులా ఏదో ఒకటి చేద్దాం. మంజులా ఇప్పుడే మన కొత్త పెళ్ళి అయింది కదా, ఇప్పుడే భూములు జాబులు అమ్ముడంటే చూసేటోళ్ళు ఏమనుకుంటారు? ఎవరు ఏదనుకుంటారని మన ఆనందాన్ని ఇచ్చేస్తామా చెప్పు? వాళ్ళు బతుకున్నప్పుడే, వాళ్ళు ఉన్నప్పుడే ఏదో ఒకటి చేయాలి. మళ్ళీ అక్కడికి ఒకటి పంచాదులు అంటే నా వల్ల కాదు. రేపు నాకు పిల్లలు పుడతారు, దేవుని దయ వల్ల కానిపడుతుంది. అప్పుడు ఎట్లా మరి? ఇప్పుడే ఏదన్నా ఉంటే ఇప్పుడే చేసుకోవాలి. నువ్వు ఎంత తొందరగా చేస్తే అంత మంచిది. విన్నావా? సరే మంజులా, మరొకసారి ఆలోచించి మంజులా, తొందరపడద్దు. తొందర ఏం లేదు నాకు. నేనైతే నీకు చెప్పేది చెప్పిన, నువ్వేం చేస్తావో చూస్తే ఇక నీ ఇష్టం. నేను చెప్తాను కదా. అదేందుకు ఎట్లా అంటున్నావు? ఎట్లా లేదు అంతే. తర్వాత ఏమున్నది తర్వాత? నేను చెప్పింది చేస్తా అంటేనే సరే సరే, లేదంటే నువ్వు ఒక్కనివే ఉండు. నాకైతే ఈ పంచాయతీలు చెప్పు. రేపు పొద్దుగాల పోయి నువ్వు ఏదన్నా ఒకటి పంచాయతీ తెలుసుకొని రావాలి, లేకపోతే నేను ఉండనే ఉండా. ఇక తర్వాత అది నీ ఇష్టం, సరేనా? అదేంది మంజులా అట్లా అంటున్నావు? ఎందుకు తొందర పడుతున్నావు? తొందర పడుడే. రేపు పొద్దుగాల పోయి మీ ఊళ్ళో పోయి ఏదన్నా ఒకటి